ప్రోమో 2 చూసిన తర్వాత చాలామంది కోపం వస్తుంది. ఏమిరా మా కళ్యాణ్నే టార్గెట్ చేశారు, ఏమిరా మా ఆద్రి అక్కనే టార్గెట్ చేశారు, మీరు కావాలని ఇలా టార్గెట్ చేశారు అని చెప్పి మీకు ఎమోషన్లు వస్తే రక్షగఢ సినిమాలో నాగార్జున నరాలు దిగిపోతే డోంట్ వరీ, రుకో జరా, మెయిన్ ఎపిసోడ్ వరకు ఆగండి, అందరు సీట్లు పగిలిపోతాయి. ఓకేనా? నేను గ్యారంటీ ఇస్తున్నా. నేను ఆల్రెడీ అప్డేట్ వీడియో చెప్పానా, ఇమాన్యుయల్కి ఉంది, తనుజాకి ఉంది, సంజనా గారికి గట్టిగా ఉంది, అందరికి గట్టిగా ఉంది. మనం బీబీ ఎడిటర్ అమ్మాయి తెలుసు కదా బద్ధకం. ఈ ప్రోమో 4 గంటలకు రిలీజ్ చేసి అసలు ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేస్తే వేరే లెక్క ఉంది. వాళ్ళేమో అర్జుండు అని చెప్పి తొంగ పెడుతున్నారు. బట్ మీరేం డిసప్పాయింట్ అవ్వకండి పిల్లలు, అందరికీ గట్టిగా కోటింగ్ ఉండబోతుంది ఈరోజు. అందరి మాస్కులు చిరిగిపోతాయి, ఎగిరిపోతాయి, చిదిగిపోతాయి. ఓకేనా? సో ప్రోమో 2 పైన స్పందన కొంచెం మాట్లాడి చాలా దాచి మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో చెప్తా. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటి? లైక్ చేయాలి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, హైప్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేస్తే మీరు హ్యాపీగా సెర్చ్ చేసుకోకుండా హ్యాపీగా హోమ్ పేజ్లో చూసుకోవచ్చు మాట. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఇంక మొదలు పెడదాం. బాగుంది ప్రోమో 2, బాగుంది. నాగార్జున గారి దగ్గర నుంచి అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంతకుమించి ఎక్కువ వచ్చినా కూడా మనం గుండెకి తెచ్చిపోతాం. సో మీరు బయట తోపై ఉండొచ్చు, ఇక్కడ కాదు అనే డైలాగు విజిల్ వర్తి మూమెంట్ మాట, విజిల్ వర్తి డైలాగ్ అది. అంతే, చాలా ఇంకా కరెక్ట్గా కొన్ని పదాలు నేను మాట్లాడలేకపోతున్నాను కానీ బాగా కొట్టుకుంటున్నారబ్బా. గర్వంతో, పొగరతోని, అహంకారంతో చాలామంది హౌస్లో కొట్టుకుంటున్నారు. అందులో ప్రథమంగా ఫస్ట్ రోలో ఫస్ట్ మెంబర్ని ఎవరిరా పిక్ చేయాలంటే మన రాజు మాదిరి గారినే. అహంకారం టు ద కోర్. ఆమె నాగార్జున వచ్చినప్పుడు ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంటుంది. ప్రోమో 1లో చూడండి, శుక్రవారం జరిగినప్పుడు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఆ టోన్ ఎలా ఉంది, ఆ యారగెన్సీ ఎలా ఉంది. ఎందుకు అవి రితు దగ్గర ఒకలా బిహేవ్ చేస్తుంది, తనూజ దగ్గర ఒకలా బిహేవ్ చేస్తుంది. ఎందుకు? తనూజకి బయట ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇది రితు బయట నెగిటివిటీ ఉంది. సో మనం ఈ అమ్మాయి మీద గట్టిగా ఎక్కేస్తే మనకు కూడా పాజిటివ్ అవుతుంది. ఇదే స్కెచ్. అందరూ బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందంటే మెయిన్గా తెలుగులో, మిగిలిన లాంగ్వేజ్లో అంత కన్సిడర్ చేయరు కానీ బయటది బాగా రుద్దుతారబ్బా. బయటది బాగా రుద్దుతారు. ఆ రుద్దడం వల్లే చాలా నెగిటివిటీ. ఇప్పుడు రితు చౌదరి, మనం ఆనెస్ట్గా గుడ్లేపు మాట్లాడుకుందాం, సరేనా? ఆనెస్ట్గా రితు చౌదరి వర్సెస్ తనూజ పర్ఫార్మెన్స్ డే 1 నుంచి టిల్ డేట్ చూద్దాండి. ఆనెస్ట్గా చెప్పండి, నేను మీకు వదిలేశాను. ఇద్దరిలో ఎవరు బెస్ట్ పర్ఫార్మరో గుండెల మీద చెయ్యేసుకొని ఒకసారి మమ అని కామెంట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే డెమాన్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాలి, అది డే 1 నుంచి ఇప్పటి వరకు ఆట తీరు మాట తీరు అన్నీ చూడండి. గుండెల మీద అదే గుండె మీద చేసుకోండి, కామెంట్ చేయండి ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అలా జరుగుతుందా? బయట ఎలివేషన్లు అలా ఉన్నాయా? బయట భజన ఎవరికి కొడుతున్నారు? బిగ్ బాస్ మై కూడా ప్రోమో కట్లకి ఎవరు చేస్తున్నారంటే బయట ఎవరికి ఫ్యాన్ బేస్ ఉంది, బయటికి ఎవరికి పిఆర్ నెట్వర్క్ ఎక్కువ ఉంది, వాళ్ళే చూపిస్తున్నారు తప్ప బాగా ఆడినా జస్ట్ బికాజ్ వాళ్ళకి బయట హేట్రెడ్ ఉందని చెప్పి వాళ్ళు తొక్కేస్తున్నారు, అప్రెస్ చేస్తున్నారు. అందులో బాగా నలిగిపోతున్న వాళ్ళు ఎవర్రా అంటే డెమాన్ పవన్, తర్వాత రీతు, ఇంతకుముందు శ్రీజ, ఇప్పుడు ఆ రమ్య ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? రమ్య కంట వరస్ట్గా ఆడిన వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ రమ్య చాలా తప్పులు ఉన్నాయి, బట్ వీళ్ళకంటే బ్లండర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవ్వట్లేదు? అవుట్ సైడ్ నెగిటివిటీ మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. పిఆర్ జిమిక్లు ఉన్నాయి, బిగ్ బాస్ మై ప్రోమో కట్లు అలా ఉంటాయి. ఎపిసోడ్లో చూపించాల్సింది ఎవరిని హైలైట్ చేయాలి వాళ్ళని చూపిస్తారు. బట్ ఈరోజు రమ్య వెళ్ళిపోయినా కూడా ఆమెకు తెలియదు పాపం వెళ్ళిపోతుందని. మంచి పాయింట్ చెప్పింది. ఇప్పుడు ఆ బీబీ స్క్రీన్ ప్లే, ఆ ప్రోమో స్క్రీన్ ప్లే చూస్తే ఇట్స్ ఓన్లీ బిట్వీన్ మాధురి గారికి క్లాస్ స్పీకరు, పవన్ కళ్యాణ్కి క్లాస్ స్పీకరు. మాధురి గారికి ఎవరు ట్యాగ్ చేశారు? రమ్య గారు ట్యాగ్ చేశారు. ఇంకా చాలా స్క్రీన్ ప్లే నడిపింది, బట్ ఎవిడెంట్గా కనబడింది. మాధురి గారికి ట్యాగ్ వేసింది ఏంటి నెగిటివ్ ట్యాగులు? రమ్య అండ్ రీతు. పవన్ కళ్యాణ్కి ట్యాగ్ వేసింది ఎవరు? డిమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్. ఫస్ట్ మాధురి గారి గురించి వద్దాం. అండ్ మీరు కంగారు పడవద్దు, సంజన గారిని వదిలేసారేంటి, తనూజను వదిలేసారేంటి, ఇమాన్యుయల్ వదిలేసారని అందరూ వస్తారు. డోంట్ వరీ. ఓకే, మాధురికి ఎన్ని ట్యాగులు, ఒక 10-15 ట్యాగులు వేసేయచ్చు. ఓకే, మన యూట్యూబ్ వీడియోలో పెట్టే ట్యాగులన్నీ వేసేయచ్చు అలాంటి ట్యాగులు. ఏమిరా అంటే ఫస్ట్ ఫేక్ బాండ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఆ ఫేక్ బాండ్ అనే పదము మాధురి గారు కలిసి పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే వచ్చినప్పుడు హల్చల్ చేశారు ఫేక్ బాండింగ్ గురించి. బాండ్ల కోసం వచ్చారా? ఒక బాండ్ పెట్టుకోకూడదు, సోలోగా ఆడాలి, ఫేక్ ఎమోషన్స్ పెట్టుకోకూడదు, అసలు ఎమోషనలే అవ్వకూడదు. ఇన్ని పదాలు చెప్పి చివరికి మీరు ఏం చేసినారా అంటే మీ సోలో గేమ్ పక్కన పెట్టేసి తనూజకి చెంచా అయిపోయారు. మళ్ళీ మీరు తనూజకే చెంచా, మిగిలిన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మిగిలిన వాళ్ళకి మీకు చెంచాలా ఉండాలి అన్నట్టు మా తీరు ఉంటుంది, మీ మాట తీరు కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ. మరి అది ఫేక్ బాండే కదా. మీరే వచ్చిన కొత్త ఫస్ట్ 2 రోజులే ఆ అమ్మాయి మీద ఇలా కొడతానే చప్పట్లు, గోకితే గోకించుకుంటుంది, లీనియన్స్ ఇస్తున్నాను, ఇన్ని కబుర్లు మాట్లాడాను. మీరు ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అదే ఆ బాండు
ఏమి ఫేక్గా ఆర్గానిక్గా క్రియేట్ అయిన బాండ్ కదా, ఫేక్గా క్రియేట్ అయిన బాండ్, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి క్రియేట్ చేసుకున్న బాండ్, అవతల పక్క కూడా వాళ్ళు రక్షించుకోవడానికి క్రియేట్ చేసుకున్న బాండ్ తప్ప ఆర్గానిక్గా క్రియేట్ అయిన బాండ్ కాదని మీకు తెలుసు, తనుజాగా తెలుసు, కొంపలో అందరికీ తెలుసు. ఆ పాయింట్ని బలంగా ఆ రమ్య పాప ఎక్స్ప్రెస్ చేసిన విధానం టూ గుడ్ అనిపించింది. ఇంకా దాంట్లో వాదనలు లేవు, డిబేట్లు ఏమి ఉండవు, క్యాలిక్యులేషన్లు ఉండవు, మ్యానిపులేషన్లు ఉండవు, ఓన్లీ స్టేట్మెంట్లే. నెక్స్ట్ రితు చౌదరి కూడా సేమ్ అప్లై. ఇప్పుడు చూడండి ఆమె స్క్రీన్ ప్లే ఎలా ఉందో. ఇప్పుడు రితు చౌదరికి బయట బ్యాడ్ నేమ్ ఉందని చెప్పి ఆమెను ఆడుకుంటుంది, రమ్యతో బ్యాడ్ నేమ్ ఉందని ఆమెను ఆడుకుంది. రితు చౌదరి అయితే మరీ దారుణమైన మాటలు, ఇదే దారుణమైన మాటలు రితు చౌదరి కానీ ఇంకొక అమ్మాయిని అంటే రితు చౌదరి మిడ్వీక్ ఎవిక్షన్ చేసేయండి అని చెప్పి బయట ధర్నాలు చేస్తారు. అమ్మాయితో మాత్రం నేలకేసి కొట్టియొచ్చు, గోడకేసి కొట్టియొచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఇవన్నీ అనొచ్చు. జస్ట్ బికాజ్ ఆమెకు బ్యాడ్ నేమ్ ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడం, మన గురించి అసలు ఒక డిబేటే పెట్టాం. వెరీ వరస్ట్ బిహేవియర్ ఫ్రమ్ మాధురి గారు టువర్డ్స్ రితు చౌదరి. బై గాడ్స్ గ్రేస్ నాగార్జున గారు అడ్రస్ చేశారు, బలంగా చెప్పారు. ఇంకా చెప్పుంటే బాగుంది, బట్ మనం ఎంతమంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి నాగార్జున గారి దగ్గర నుంచి. సో ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ హీ టుక్ స్టాండ్ ఫర్ దట్ ఇష్యూ. అంత దారుణంగా ఏది పడితే అది నోటుకొచ్చినట్టు బలుపు. అందుకే అన్నారు మీరు తోపైతే బయట చూసుకోండి. బిగ్ బాస్ కొంపలో అందరూ పిఎం అయినా సీఎం అయినా ఏ బస్సు క్లీనర్ అయినా అందరూ ఒకటే లోపలికి వచ్చే కదా, మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా శనివారం ఒకలాగా, సోమవారం ఒకలాగా, శుక్రవారం ఒకలాగా ఉంటే ఆదివారం ఎలిమినేట్ అయిపోతారు. అది మ్యాటర్. ఇది ఇప్పుడు కళ్యాణ్ బాబు దగ్గరికి వద్దాం. డిమాండ్ పవన్ మళ్ళీ నచ్చాడు, అట్లీస్ట్ ఆ ప్రోమో కట్లో మనిషి నేను ఉంచారు. డిమాండ్ పవన్ గట్టిగా మాట్లాడాడు. డిమాండ్ పవన్ ఇమ్మెచ్యూర్ అని ఇచ్చిన ట్యాగ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ట్యాగ్. ఆ ఒక్క పాయింట్ మీదే కాదు, ఆ బ్యాగ్ బిచ్చింగ్ అనే మాట మీద ఆయన ప్రొలాంగ్ చేసిన విధానమే కాదు, చాలా విషయాల్లో కళ్యాణ్ బిహేవియర్ ఇమ్మెచ్యూర్గానే ఉంది. నిన్న ఈ కళ్యాణ్ ఏడుపు బిహేవియర్ కూడా ఇమ్మెచ్యూర్గా ఉంది. జస్ట్ 1 day బ్యాకే నేను తనూజాని నామినేట్ చేస్తాను, 2 days బ్యాక్ తనూజాని నామినేట్ చేస్తాను, తనూజానితో నేను తిరగను, తనూజాని నేను దేకను అన్న వ్యక్తి పర్ఫార్మెన్స్ అది. మరి అది ఇమ్మెచ్యూరే కదా, ఇమ్మెచ్యూరే కదా. ఇప్పుడు తనూజాని నామినేట్ చేస్తాను చిట్టి తీసుకుంటావు, తర్వాత మళ్ళీ తనూజే నాకు మోటివేషన్ ఇచ్చిందంటావు. ఇదంతా ఇమ్మెచ్యూర్ బిహేవియర్. చేతులు పట్టుకుంటే కరెక్ట్ కాదని నువ్వే ఒప్పుకుంటావు, జనరేషన్ గ్యాప్ అంటావు, మళ్ళీ ఫ్రెండ్ అంటావు, మళ్ళీ నీకు రేపు పొద్దున్న నేను సేవ్ అయితే ఒకటి చెప్తా అంటే దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్. డిమాండ్ పవన్ పాయింట్ ఒక్కటే కాదు, ఓవరాల్గా చూసినా ఒక నెగిటివ్ యాడ్జెక్టివ్, నెగిటివ్ థింగ్ ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ 2 pointsలో ఒకటి ఇమ్మెచ్యూర్, ఇంకోటి ఫ్లిప్పర్ అని పెట్టిన పాయింట్ కూడా ఎమాన్యుల్ మంచి పాయింట్. ఫ్లిప్ చేశారు ఆబ్వియస్గా. తనూజని నామినేట్ చేస్తా అన్నాడు, 3 points ఉన్నాయన్నాడు. జస్ట్ బికాజ్ రమ్య చెప్పిందని చెప్పి మనోడు చెప్పరా? చెప్పారు ఒకసారి నామినేట్ చేస్తే నామినేట్ అయిపోతారని చెప్పి, మనోడు వర్షన్ మనోడు చెప్పాలి కదా. అక్కడ సేఫ్గా ఎమాన్యుల్ బుక్ చేశారు. సో ఫ్లిప్పర్ అనే దానికి కూడా కరెక్ట్గా సూట్ అవుతుంది, కానీ ఎక్కడితో ఆగకూడదు. కళ్యాణ్ పడాలా ఎంత పెద్ద ఫ్లిప్పరో, ఎమాన్యుల్ కూడా అంత పెద్ద ఫ్లిప్పరే. అది మనం మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సేఫ్ గేము అందరికంటే ఎక్కువ ఆడుతున్న తనూజ గురించి మాట్లాడదాం. ఫౌల్ మౌతెడ్ అని చెప్పి ఇచ్చారు చూసారా, ఆమె కంటే డబుల్ ఫౌల్ మౌతెడ్ అయిన ఉన్న మన సంజన మాత గురించి మాట్లాడదాం. రాముని హ్యూమిలేట్ చేసిన విధానం గురించి మాట్లాడదాం. సాయి మాధురి తాలూకా పంచాయతీ మాట్లాడదాం, అది మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడదాం. ప్రోమోలో నాకు నచ్చింది అట్లీస్ట్ నాగార్జున గారు ఓపెన్ అప్ అయ్యి ఆమెకు చెప్పారు, నువ్వు తోపు అయితే బయట చూసుకు, ఇక్కడ కాదు అందరూ ఒకటే అని చెప్పి. అండ్ పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ అడిగారు, నీకు నామినేషన్ పాయింట్ నువ్వు వేస్తావు అన్నాడు, ఎందుకు వేయలేదు అసలు. ఇప్పుడు ఏం చెప్తాడో చూడాలి, విని చచ్చిపోవాలన్నమాట. అది ఓవరాల్గా ప్రోమో నాకు బాగా అనిపించింది. మెయిన్ ఎపిసోడ్లో చాలా జాగి ఉన్నాయి, మీరేం కంగారు పడొద్దు వీళ్ళనే టార్గెట్ చేసి వీళ్ళు వదిలేశారని చెప్పి అందరు బొక్కలు. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాద్ హే.